కంఠేషు ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. Sir, I request our Honorable Minister Sir to give his remarks. Yes sir, sure sir. Sorry, I request our Secretary Sir. Yes, voice. I thank and welcome Honorable Minister for Health, Medical and Family Welfare, Shri Satya Kumar Garu, to Ravichandra Sir, whom I had requested to grace the occasion to essentially guide us. He has been a well-wisher of the department, someone who knows that. So, ఏదైతే ఐపీ ఓపీలో ఏదైతే మీరు మీ శక్తి సామర్థ్యం వరకు అది చేస్తూ ఉన్నారో, ఎక్కువ పర్సంటేజ్ సాధించబోతూ ఉన్నారు. అట్లానే డ్రగ్ అవైలబిలిటీ అన్ని విషయాల గురించి వారు మీకు తెలియజేశారు. ఎక్స్పెక్టేషన్స్ కూడా మీకు తెలియజేశారు. విత్ ద డిఎంఈ ఇన్స్టిట్యూషన్స్, సూపరింటెండెంట్స్, ప్రిన్సిపల్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్, there have been a lot of health related initiatives that have been going on. దాంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే కాంటిన్యూమ్ కేర్ కాన్సెప్ట్ని బాగా మనందరికీ అర్థమైపోవాలని, ఎట్లయితే సిటిజన్ అట్ ద సెంటర్, హెల్త్ సీకర్ అట్ ద సెంటర్ పెట్టుకొని ఆ హెల్త్ సీకర్ కొరకు ఏమేం కార్యక్రమాలు మనం చేయగలగాలో అవి అన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా చేసుకోవాలని, అండ్ దాంట్లో ఆ హెల్త్ సీకర్ది ప్రొఫైల్ ఆ విధంగా తయారైపోయి ఎట్లయితే గౌరవ ముఖ్యమంత్రి మనకి ఆదేశాలు ఇచ్చారో సంజీవని అనే కాన్సెప్ట్ కింద, ప్రాజెక్ట్ సంజీవని కింద ఒక సిటిజన్కి ఏ విధమైనటువంటి వైద్య సౌకర్యాలు అందిస్తూ ఉన్నాయో నమ్మించగలుగుతున్నారో, ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో ఎన్సిటీ స్క్రీనింగ్ జరిగేటప్పటికి, అట్లానే ప్రైమరీ హెల్త్ సెంటర్కి వస్తే దాని తర్వాత టర్షరీ, సెకండరీ కేర్, టర్షరీ కేర్, అవి అన్ని రికార్డులు సిటిజన్ యొక్క అందుబాటులో ఉండాలా, వాళ్ళ యాప్లో అవి రావాలా, ప్రతి సిటిజన్ది ఒక వెల్నెస్ స్కోర్ తయారైపోవాలా. ఆ వెల్నెస్ స్కోర్ తయారైన తర్వాత ఆ సిటిజన్కి సరైనటువంటి మెసేజింగ్ జరుగుతూ ఉండాలా. దట్ ఇదిగో ఇది చేస్తే బాగుంటుంది, ఇలా మీరు వ్యవహరిస్తే బాగుంటుంది, ఏ విధంగా ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలా, ఏ విధమైనటువంటి న్యూట్రిషన్ తీసుకోవాలా, ఏ విధంగా ఎప్పుడైనా ఆసుపత్రికి వెళ్తూ ఉంటే ఏ రకమైనటువంటి సౌకర్యాలు మీకు అందుబాటులో ఉంటాయి, అవి అన్ని విషయాలు వాళ్ళకి చాలా సులభంగా అందుబాటులో ఉండేటట్టుగా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మన డిఎంఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. టుడే we have these government hospitals and medical colleges and all super specialty hospitals also. Total I believe around 35 institutions, including single specialty or specific institutions like mental health care institutions, ENT hospital, so on and so forth. So with all these institutions and with almost a daily patient load of almost 1 lakh people, more than that actually, and with around 7,000 doctors, ante professors, associate professors, assistant professors andaru teeskunta unte, we are looking at having a very robust health system. Over a period of time, government has also been spending a lot of money, has been giving a lot of impetus to the activities that happen in healthcare, and utilizing the energy and the efficiency of private sector also. Already ivala private sector to manamu dialysis units run chestha unnam, nephroplus to gata enno samvatsaraల నుంచి 10-15 సంవత్సరాల నుంచి. అట్లానే ఆక్సిజన్ సప్లై జరుగుతూ ఉంది, అట్లానే క్యాథ్ ల్యాబ్స్ ఉన్నాయి లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి, అట్లానే ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్ ఇవి అన్నీ ఉన్నాయి. సో ఇంకా ఎక్కడైతే ప్రైవేట్ సెక్టర్ ఎఫిషియన్సీని వాడుకుంటా ఉన్నామండి, ఇంకా ఎందుకు అసలు ఈవెన్ ఎన్టీఆర్ వైద్య సేవ ఆల్సో ఇస్ లైక్ అ ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ దట్ వీ రన్ ఫర్ సిటిజన్ కేర్. సో ఇంకా ప్రైవేట్ పబ్లిక్లో పెద్దగా తేడా అట్లా లేదు. వీ హ్యావ్ టు జస్ట్ థింక్ ఆఫ్ ద సిటిజన్ అండ్ వాట్ కెన్ హ్యాపన్ టు ద సిటిజన్ in terms of better health care is what we should all be focusing our energy on. Today the aim is to establish our hospitals also not just for the poorest or the poor class, but any middle class person also who goes there should be able to benefit from them. And Ranu
with the NTR Vaidya Seva, with the other monies that are coming in, make them top class institutions. The message is very clear, both from the Honorable Chief Minister and the Honorable Health Minister, that we have to run the best public health utilities in the country. Sir, as part of that, I am happy to inform you, generally our hospitals are meeting the IPD targets and the OPD targets. The IPD targets, almost all the hospitals except Machilipatnam and Nellore, Visakhapatnam does almost 237% of IP in December. Anantapur has done 226%. అంటే ఉదాహరణకి విశాఖపట్నంలో యాజ్ పర్ ఐపీహెచ్ఎస్ స్టాండర్డ్స్ 54,000 మంది డిసెంబర్ మంత్లో వాళ్ళు కేటర్ చేసుకోవాలంటే 1,29,000 మందికి ఓపీడీ సర్వీసులు ఇచ్చారు. అదే అనంతపురంలో చూస్తూ ఉంటే 32,000 మంది 33,000 మందికి ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్స్ని బట్టి చూస్తూ ఉంటే 74,000 మందికి ఇచ్చారు. అలా చూస్తూ ఉంటే ఓవరాల్ స్టేట్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ వీ హ్యావ్ డన్ 144% ఎక్స్ట్రా ఇన్ IP on OP services alone. Similarly, in IP services also, we have done, that can improve, we have done around 80% as far as the IP services are concerned. There are constraints, but that also says that while continuously ఇప్పుడు భర్తీలు చేయడం జరుగుతూ ఉంది, we are filling up all the vacancies that are there, giving time-bound promotions also, which government is very, very keen about, and I am assuring you, Honorable Minister has told us in no uncertain terms that vacancies ఏది కూడా ఉంచుకోవడానికి వీల్లేదు, అట్లానే ప్రమోషన్స్ కూడా అవడానికి వీల్లేదు. త్వరగానే by end of this month we should be finishing all the promotions, professors, associate professors, all these promotions will be finished. So we are going to take care of the institutions. We expect from you that you should be taking care of the patients. Our lab investigation ratio is also 250%. అంటే whatever norms are there, దానికి 250% ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి. సర్జరీస్ చూస్తూ ఉంటే 140% సర్జరీస్ జరిగాయి. డెలివరీస్ మాత్రమే వీ హ్యావ్ టు ఇంప్రూవ్. ఓవరాల్గా కూడా చూస్తూ ఉంటే అవర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ ఆర్ ఓన్లీ యాజ్ అ స్టేట్ యాజ్ అ హోల్ ఆర్ ఓన్లీ 46%. దాంట్లో ఆ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ ఏదైతే జరుగుతూ ఉన్నాయో దాంట్లో 60% డెలివరీలు మన ఇన్స్టిట్యూషన్, అంటే ఇప్పుడు మీరు ఎవరైతే వచ్చి ఉన్నారో అందరూ మీ దగ్గర జరుగుతూ ఉన్నాయని. కానీ ఇంకా ఇన్స్టిట్యూషనల్స్ అది డెలివరీలు పెంచాలండి. మన దగ్గర డెలివరీ జరుగుతూ ఉంటే వీ హ్యావ్ ద స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్, న్యూనేటివ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, అట్లా స్పెసిఫిక్ యూనిట్స్ విచ్ ఆర్ దేర్, అండ్ వీ వుడ్ రిక్వెస్ట్ యూ టు బి టేకింగ్ కేర్ ఆఫ్ దోస్ యూనిట్స్ ఆల్సో. దేర్ ఇస్ అ whole lot of effort that will be going in the coming time. We will be measuring everything numerically. ఇప్పుడు ఏ హాస్పిటల్కి ఏ ఒక్కరు వెళ్ళినా తప్పనిసరిగా ఓపీడీలో ఏ టైంకి అయితే చేరారో 100% ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డే ఉండాలా. 80% దాని నుంచి డైవర్ట్ అవ్వడానికి వీల్లేదు. అయితే ఎలా స్టడీ చేస్తామంటే ఓపీడీలో ఏ టైంకి రిజిస్టర్ అయ్యారో నుంచి చివరికి మెడిసిన్స్ ఏ టైంకి తీసుకున్నారు, అది దాట్ విల్ బి ద వర్క్ మోషన్ స్టడీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పేషెంట్ అనమాట. మీరు తర్వాత చెప్తా ఉంటే కాదు మేము డే ఎండ్లో అంతా ఎంటర్ చేస్తూ ఉన్నామంటే మా లెక్క ప్రకారంగా పేషెంట్ మీ దగ్గర డే అంతా ఉన్నట్టే. సో అది కరెక్ట్ కాదు కదండి. వీఆర్ లుకింగ్ ఎట్ అ పేషెంట్ కమింగ్ దేర్ అండ్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ఓపీడీ పేషెంట్, ద హెల్త్ కేర్ జర్నీ ఆఫ్ దట్ పేషెంట్ కంప్లీటింగ్ విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 1 to 1.5 hours. మళ్ళీ మీరు అది డ్రగ్ డిస్పెన్సింగ్ ఈవినింగ్లో చేస్తూ ఉంటే, ఈవినింగ్లో చూపిస్తూ ఉంటే కూడా అది కరెక్ట్ కాదని అంటా ఉన్నాను. అట్లానే ఆబా యాప్ కూడా 100% ఇంకా స్కాన్ అండ్ షేర్ మీరు పెడతా ఉన్నారు. 100% ఆబా యాప్ డౌన్లోడ్ అవుతాడుగా. అక్కడ మనుషుల్ని పెట్టుకొని కొద్దిగా సెక్యూరిటీ గార్డ్స్కి కూడా ట్రైన్ చేసుకోండి అండి. ప్రతి ఒక్కరిని ట్రైన్ చేసుకోండి టు గివ్ దట్ నజ్. అయ్యా మీరు దయచేసి అమ్మా ఆబా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏదైతే హాస్పిటల్లో జరిగిందో అవి అన్ని వివరాలు మీకు మీ ఆబా యాప్లో వస్తాయి. ఏ మందులు ఇచ్చారో, ఏ టెస్ట్ చేశారో, ఆ టెస్ట్ రిపోర్ట్ ఏవి ఉన్నాయి, అవి అన్నీ ఆబా యాప్లో మీ అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే మనము 96% మందికి ఆబా నంబర్లు జనరేట్ చేసుకుని ఉన్నాము. ఇంకా ఆబా యాప్ కూడా
డౌన్లోడ్ చేస్తూ ఉంటే ప్రజలకి అనిపిస్తుంది రేపు ఈ నెల ఆఖరికి అన్ని ఆసుపత్రులు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మా దగ్గర 1500, అట్లానే సెకండరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, సెకండరీ అంటే ఏరియా హాస్పిటళ్ళు, 30 పడకల ఆసుపత్రులు, ఇవన్నీ అన్నిటిలో కూడా ఇది అక్కడికి వెళ్ళి డాక్టర్ని దగ్గరికి వెళ్ళారంటే మీ ఆబా యాప్లో అన్ని వివరాలు వస్తాయని ఈ నెల ఆఖరికి 100% ప్రతి ఫెసిలిటీలో ఈ సౌకర్యం కల్పిస్తాం. అట్లానే ఆబా యాప్లో ఏదైతే క్యూఆర్ కోడ్ వస్తుందో ఆ క్యూఆర్ కోడ్ నుంచి మీరు స్కాన్ చేసుకుంటే అక్కడ ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ అంటే ఆబా యాప్లో ఏదైతే స్కానర్ ఉందో కెమెరా ఓపెన్ అవుతుందో దాన్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఓపీడీ రిజిస్ట్రేషన్ కూడా చేయడానికి వీలు పడుతుంది అని. ఇవి సో దట్ మన ఓపీడీ దగ్గర మనుషులు అనవసరంగా అక్కడే లైన్ కట్టేసి ఉండకూడదు, అక్కడే వాళ్ళకి తెలిసిపోతుంది ఎక్కడికి పోవాలా ఏమిటి అనేది. సో వీలైనంత వరకు ఇది ప్రజలకి సౌకర్యాలు చేసేటట్టుగా ఈ కార్యక్రమాలు చేయండి. అంతేకాకుండా ఈ 4-5 డేస్లో మన మిత్రాలో కూడా ఓపీడీ బుకింగ్ చేసుకోవడం అని అయిపోయిందండి దాదాపుగా. సో వీఆర్ అష్యూరింగ్ దట్ ఆఫ్టర్ సంక్రాంతి అసలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మన మిత్ర ద్వారా కూడా హాస్పిటల్లో అవుట్ పేషెంట్ మటుకు టోకెన్ నెంబర్ జనరేట్ చేయడానికి వీలు పడుతుంది. సో క్రమేపీ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా ఇవన్నీ జరిగేటప్పటికి కూడా కొన్ని మీకు ఉన్న ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా సవరించుకోవడానికి ఇవాళ మీటింగ్ పెట్టాం. ఊరికే రివ్యూ చేయడమే కాదు, మనకి ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడుకోవాలా. సివిల్ వర్క్స్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అట్లానే ఇతర ఫెసిలిటీస్ ఇష్యూ ఉన్నాయి. వీ విల్ బి డిస్కసింగ్ ఆల్ ఆఫ్ ఇట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ అష్యూరింగ్ 100% డ్రగ్ అవైలబిలిటీ అండి, అండ్ 100% equipment, any equipment that goes into repair will be immediately attended to అండి. ఇవాళ చూస్తూ ఉన్నాము, దాదాపు మీకు చూపిస్తామండి హాస్పిటల్ వారిగా కూడా ఎన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఇవాళ ఎక్విప్మెంట్ రిపేర్ మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రతి ఎక్విప్మెంట్ ఏం పని చేస్తూ ఉంది, అది రిపేర్లో ఉందో వారంటీలో ఉందో ఇవన్నీ వివరాలు మీకు కూడా ఉంటున్నాయి, మాకు దగ్గర కూడా ఉంటున్నాయి. సో వీ విల్ బి మానిటరింగ్, అండ్ ఐఎమ్ మానిటరింగ్ ఇట్ personally also on every 2-3 days. I would request the superintendents and administrators to review it on a daily basis. I would stop by saying we have now administrators in every hospital. They should be taking care of sanitation, which is again actually like a PPP mode. Security. ఏ ఒక ప్రాంతంలో కూడా మీకు ఒకటి వీలైతే బిహార్ది మోడల్ కూడా చూపిస్తాం. హౌ త్రూ సులభ్ ఇంటర్నేషనల్ they have done completely changed the face of their hospitals. So if a state like Bihar is able to do that as a best practice, I would want to show it to you. Why should there be any one urinal in our hospital? ఎక్కడైతే కింద అది లేదో, పైప్ లేదో, లేకపోతే ఏ వాష్ బేసన్ ట్యాప్ లేదో అట్లాంటి ఏ ఒకటి కూడా ఉండడానికి వీల్లేదు. Within 1 month, let's all work together to Honorable Chief Minister has been stressing on Swachh Andhra. And the campaign we do every month, we will now bring every toilet block wise we will start monitoring andi. Atlane baita kuda anta parishubramto undalani. So this is the core responsibility of the administrators. Sanitation, rendodi security, moododi emiti ante pest control. So inka doubt lu undukudandi. Nalgodi wheelchairs, stretchers, they should all be in working condition anamata. For the superintendents, the responsibilities, all the equipment should be in working condition. All the beds, linen has to be changed continuously, has to be taken care of. Atla IPD facilities have to become better and better. I will not say top class immediately, but in 3 months, ee marpu manki kanpadala. Superintendents have to be completely in charge of anything that is happening. And unserviceable equipment evaina unte meeku procedure iవ్వడం జరిగింది. ఊరికే ఇష్టమైనట్టుగా ఏ ఒక మూలలో ఈ కొన్ని ఎక్విప్మెంట్లు పాడైనటువంటి పడేసి ఉన్నారు. ఏ ఒకటి కూడా అట్లాంటివి ఉండడానికి వీల్లేదండి. ప్లీజ్ టేక్ త్రూ యువర్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఆర్ వాట్ ఎవర్ ద ప్రొసీజర్, లిస్ట్ డౌన్ ద అన్సర్వీసబుల్ ఎక్విప్మెంట్ అండ్ డిస్పోజ్ ఇట్ ఆఫ్ ఆల్సో. That will also give a facelift to our institutions. With these, I am sure that under the constant guidance and leadership of the Honorable Minister, who is very hands-on, let me tell you, my association with him
earlier association, but now in this role, in these 3 months, he completely remembers every data point that we tell him. Today, he'll be telling him many more data points. He'll be holding me accountable for that, and we will all be accountable to him. So I request that let's all rise to the occasion and make our hospitals among the best hospitals in 3 months' time, and the best hospitals in next 6 months' time, the best public health facilities in the country. Thank you so much. వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ గారు, డిఎంఈ డాక్టర్ రఘునందన్ గారు, ఎన్టీఆర్ విహెచ్ఎస్ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి గారు, ఇవాళ ఈ ప్రిన్సిపాల్ సూపరింటెండెంట్ రివ్యూ మీటింగ్కి హాజరవుతున్న రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జీజీస్ నుంచి వచ్చిన ప్రిన్సిపాల్లకి, సూపరింటెండెంట్లకి, ఇతర అధికారులకి, డాక్టర్లకి అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం ఈ రకంగా రివ్యూ మీటింగ్ చేస్తున్నాం, సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిసినప్పుడు నేను ప్రయాణంలో ఉన్నాను. కానీ ఒకసారి కలిస్తే బాగుండు, నేను కూడా వస్తానని చెప్పి అందరినీ కలిసే అవకాశం కలుగుతుంది. క్షేత్రస్థాయిలో మీ అనుభవాల్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను కూడా ఇవాళ ఈ సమావేశానికి వస్తానని తెలియజేశాను. ఈ కొత్త సంవత్సరంలో ఇటువంటి ఒక మంచి రివ్యూ మీటింగ్కి తోడ్పడిన సెక్రటరీ గారికి ముందు నేను ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మనందరం మొదటిసారిగా కలుస్తున్నాం. ఆ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థలో ఒక కొత్తదనానికి నాంది పలకాలని, మనమందరం కలిసి ఒక ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నా. అందరు విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు, దాదాపు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలుగా ఈ పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ విశేషమైన సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలను సంరక్షిస్తున్న మీ అందరినీ కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. What is your responsibility, primary responsibility as a superintendent or principal? It is simple. Provide better health care and better experience for the patients, and also imparting quality education for the medical students. Simple ఈ 2 విషయాలే మన పని. కానీ ఈ రెండింటిని మనం ఎంత సమర్థవంతంగా చేయగలం? చూడడానికి చాలా సింపుల్గా ఉన్నప్పటికీ మన ఉద్యోగ నిర్వహణలో మనం ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాం, తద్వారా ఎటువంటి మార్పు తీసుకురాగలం అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. మీరందరూ మీ రంగంలో నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళే. దాదాపు 2 సంవత్సరాలుగా సూపరింటెండెంట్గా, ప్రిన్సిపల్గా ఉంటున్న వాళ్ళు సగం మంది పైగా ఉన్నారు. 6 నెలల పైగా అనుభవం ఉన్న వాళ్ళు మిగతా సగం ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఈ రంగంలో మనం ఎదుర్కొంటున్న సవాలు కానీ, ప్రతికూలతలు కానీ, ఇబ్బందులు కానీ, వీటినన్నింటినీ ఎదుర్కొంటూనే మనం అందించాల్సిన సేవలు కానీ మన అందరికీ తెలియని విషయం అయితే కాదు. దాని కారణంగానే ఇవాళ ఇప్పుడే సెక్రటరీ గారు చెప్తున్నారు, డెలివరీస్ 57 ఐపీహెచ్ఎస్ నామ్స్ ప్రకారం కన్నా 57% ఎక్కువ ఉన్నాయని, ఓపీ 140% ఎక్కువ ఉన్నాయని, ఐపీ కూడా ఆల్మోస్ట్ 150% ఎక్కువ ఉందని, ఇక ల్యాబ్ టెస్ట్లు అయితే 250 టైమ్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు. వీటికన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే మీకు ఇచ్చిన బాధ్యత పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఇవాళ మన ముందున్న లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ
మీరు అందిస్తున్న సేవల కారణంగానే ఈ మార్పు వచ్చిందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావించదలుచుకున్నా. దాంట్లో భాగస్వాములైన మీ అందరినీ కూడా నేను అభినందన చేయలేదు. మరి ప్రధానంగా నేను ప్రస్తావించాల్సింది ఏంటంటే, ఇక్కడ సెక్రటరీ గారు మాట్లాడుతూ ఏపీహెచ్ఎస్ నామ్స్ కన్నా 50% నుంచి 250% ఎక్కువ సేవలు అందిస్తున్న విషయాన్ని వారు చెప్పారు. కానీ నాకు ఒక రకంగా సంతోషకరమైనది ఏంటంటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నేను ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, గతంతో పోలిస్తే మనం తీసుకొచ్చిన మార్పు ఏంటంటే, ఇదే ఓపీలో కానీ ఐపీలో కానీ డయాగ్నోస్టిక్ టెస్టులు కానీ దాదాపు 8% నుంచి 12% పెంపుదలని గతంతో పోలిస్తే ఎక్కువ చేయించగలము. ఎందుకు ఓపీ పెరుగుతోంది, ఐపీ పెరుగుతోంది? పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రులకు ఎందుకు వస్తున్నారు? ప్రభుత్వ ఆసుపత్రులు అంటే మాకు తెలుసు, తెలంగాణలో ఒక పాటలో ఉంది, దవాఖానా అంటే ఎటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉండేది. దాంట్లో మనం మార్పు తీసుకురాగలిగాం కాబట్టి ఇవాళ ఓపీ సర్వీసులు కానీ ఐపీ సర్వీసులు కానీ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగాం. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థల పట్ల కారణంగానే ఇవాళ ఈ ఎదుగుదల, మనకు పెరుగుదల కనిపిస్తూ ఉంది అన్నింటిలో కూడా. కానీ 8%, 12% పెంచాం. డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ఇవాళ సరైన సమయానికి మందులు ఉంటున్నాయి, అందుబాటులో ఉంటున్నాయి. డాక్టర్ల వ్యవహార శైలి మార్పు వచ్చింది, నవ్వుతూ పలకరిస్తున్నారు. కింద సిబ్బందిలో కూడా మార్పు వచ్చింది. ఇవాళ కూడా ఒక పేపర్లో మన ముఖ్యమంత్రి గారు మన పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని, పారామీటర్స్ని ఫిక్స్ చేశారు. ఇండికేటర్స్ చూస్తున్నాం, దాని కారణంగానే మార్పు వస్తూ ఉంది. ఇవాళ కూడా ఒక పేపర్లో వచ్చింది. ఈ ఐవీఆర్ఎస్ తీసుకుంటే డాక్టర్ల అవైలబిలిటీ ఎలా ఉంది? సమ్వేర్ బిట్వీన్ 72 to 73%. మందులు అందుబాటులో ఉంటున్నాయా? ఎస్, సమ్వేర్ బిట్వీన్ 72 to 73%. కింద సిబ్బంది అందుబాటులో ఉన్నారా? ఉన్నారు. అవినీతి ఏదైనా డబ్బులు అడుగుతున్నారా? ఎస్, 70%. 30% దగ్గర 27-28% ఆ కింద స్థాయిలో ఇంకా అవినీతి ఉందనే మాట వినిపిస్తూ ఉంది. ప్రధానంగా మన మీద ఉన్న ఒక ఆరోపణ ఏంటంటే, శానిటేషన్ సరిగా లేదనే విషయాన్ని మనకి ఇవాళ వచ్చిన ఐవీఆర్ఎస్ కూడా ప్రధాన కారణాలు ఉన్నాయి, మన అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ టెండర్ సిస్టము చేయడం, వాళ్ళు రావడం, కోర్టు కేసులు, వీటి కారణంగా కాస్త వెనకబడిన విషయం వాస్తవమే. కానీ దాంట్లో కూడా ఖచ్చితంగా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సరే, మనం వీఆర్ సమ్వేర్ బిట్వీన్ 72, 73, 74% కదా, సో వీఆర్ ఇంప్రూవ్డ్ ఏ లాట్ అని చెప్పి మనల్ని మనం శభాష్ అనుకుని సంతోషపడిపోదామా? ఇంకా మనం 24% నుంచి 28% వెనకబడి ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకొని ఆ లోటుపాట్లు ఏమున్నాయో వాటిని కూడా సరిదిద్దుకోవడంలోనే మన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అటువంటి లక్షణాలుగా మీ అందరికీ మెండుగా ఉన్నాయని నాకు తెలుసు. అయితే మరింత రీడెడికేషన్, వీ షుడ్ రీమోటివేట్ అవర్ సెల్వ్స్ అండ్ రీడెడికేట్ అవర్ సెల్వ్స్ టు అవర్ డ్యూటీ. మన బాధ్యతల పట్ల మరింత కాస్త సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మాట్లాడుతున్న క్రమంలో అన్నీ బాగున్నాయని కూడా నేను చెప్పట్లే, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతిరోజు చూస్తుంటే మనం అందరికీ ముందు మీడియాకి ఆరోగ్య వ్యవస్థ మీదే ఉంటుంది. చిన్న పొరపాటు కూడా పెద్దగా అట్ టైమ్స్ ఈవెన్ ఏ స్మాల్ థింగ్ విల్ బి బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. చిన్న విషయాన్ని కూడా చాలా పెద్ద సమస్యలాగా ఉన్నారు. కానీ ఆ సమయంలో డాక్టర్లు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడే చూస్తున్నాం మనం మనం టీచింగ్ హాస్పిటల్స్తో చూసినా కూడా మనకు శాంక్షన్ బెడ్, ఉదాహరణ కేజీహెచ్ఏ చూద్దాం, శాంక్షన్ బెడ్ 1100 ఉంటే మనకి ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం యూ విల్ హ్యావ్ పేషెంట్స్ మోర్ దెన్ 2000. ఫంక్షనల్ బెడ్స్ మనకు 2000 చిల్లర ఉన్నాయి. ఎప్పుడు పోయినా కూడా ఒక అనంతపురం జీజీహెచ్లో చూస్తే మనకు ఎంసీహెచ్ వార్డులో 250 శాంక్షన్ బెడ్లు ఉన్నాయి. ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం యూ విజిట్ హాస్పిటల్ ఎనీ టైం, దెన్ యూ విల్ ఫైండ్ మినిమం 500 పీపుల్ మదర్స్ ఉంటారు, ఒకే చోట ఉండాల్సిన పరిస్థితి ఉన్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులు కూడా మనం మార్పు చేసుకుంటూ ఇవాళ ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. మన దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మొత్తం ఒక జీజీహెచ్ హాస్పిటలే కాకుండా సెకండరీ హెల్త్, ప్రైమరీ హెల్త్లో కూడా ఈ సందర్భంగా అందరి డాక్టర్లు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు చేస్తున్నా. మిగతా ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్
కంపేర్ చేసి చూస్తే ఈ ఐవీఆర్ఎస్లో జీజీహెచ్లో టెర్షరీ హెల్త్లో మనం మిగతా వాళ్ళకన్నా మిగతా 2 డిపార్ట్మెంట్ కన్నా చాలా ముందున్నాం కాబట్టి ఆ సందర్భంగా మీ అందరూ కూడా మరొకసారి నేను అభినందన తెలియజేస్తున్నాను. అయినా చాలా కోటలు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి, వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల ఇవాళ నేను పేపర్ చదువుతున్న విజయనగరంలో లోడ్ ఎక్కువైపోయింది. ఎప్పుడు చూసినా వాళ్ళే రాశారు దాంట్లో ఏమని, చాలా లోడ్ ఎక్కువైపోయింది, ఎప్పుడు చూసినా పెద్ద క్యూలు ఉంటున్నాయి. ఈ క్యూలు ఇవాళ మీరు డే లాంగ్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ డే లాంగ్ రివ్యూ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. Then you will come out of will come to know many other things also. How can we adapt new technologies? How can we integrate technologies for improvement of providing better quality healthcare services అనే విషయాలు మనం ఇప్పుడు కూడా మనం వచ్చిన రోజు నుంచి మాట్లాడుకున్నాం. వాట్సాప్ గవర్నెన్స్లో ఉంటున్నాం. మన ముఖ్యమంత్రి గారేమో ఒక జనరేషన్ ముందు ఉంటూ ఇవాళ టెక్నాలజీని ఏ రకంగా అనుసంధానం చేసుకుని ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకోవడం కానీ లేదా వాళ్ళ సాటిస్ఫాక్టరీ లెవెల్ని పెంచాలనే విధంగా వారు ఆలోచిస్తుంటే మనం ఇంకా వాట్సాప్ గవర్నెన్స్లో మన సర్వీసెస్ పెట్టలేని పరిస్థితి. ఆబా ఇవాళ నేను పేపర్లో చూస్తుంటే ఆబా ఐడి జనరేషన్ కోసం 1 గంట సమయం సమయం తీసుకుంటుంది. కానీ ప్రతిసారి ఇలాగే ఐడి జనరేషన్ కోసం ఒక పేషెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఒక ఏదైనా ఒక మెకానిజం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గంట సేపు మన ఐబాడీకి పోతే సమయం అంతా దానికి పోతుంది, మళ్ళీ పేషెంట్ నెక్స్ట్ డే రావాల్సింది. అందుకని మనం వచ్చిన కొత్తల్లోనే ఒక 30-point యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చాం. దాంట్లో పేషెంట్స్కి వెసులుబాటు ఉండేలాగా మనకు సైనేజ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి, లేకపోతే ఓపీ సర్వీసెస్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలని, లేదా ఐపీఎస్ సర్వీసెస్ లేదా ఈ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఆడిట్లో కానీ లేదా హెచ్ఆర్ ఆడిట్లు కానీ ఒక 30-point యాక్షన్ ప్లాన్ తీసుకురావడం మనం జరిగింది. దాంట్లో చాలామంది ఆ సందర్భంలో కొన్నాళ్ళ పాటు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు, కొద్దిగా మార్పు తీసుకొచ్చారు. కానీ ఇవాళకి కూడా చూస్తుంటే ఆ 30-point యాక్షన్ ప్లాన్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని ఒక 30 points ఏవైతే ఉన్నాయో, సైనేజులు చేయడం లేదా ఓపీ సర్వీస్, మనం ఓపీ సర్వీసులు ఏమన్నాం, ఓపీ సర్వీసు పొద్దున పేషెంట్ వస్తూనే డాక్టర్ అందుబాటులో ఉండాలి. అయిపోయిన తర్వాత ల్యాబ్ టెస్ట్కి పంపిస్తే ల్యాబ్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం లోపల ఆ పేషెంట్కి ఆ రిపోర్ట్ రావాలా, దానికి వాట్సాప్లో రిపోర్ట్ వెళ్ళిపోవాలా, మళ్ళీ ఎవరైతే డాక్టర్ చూశారో మార్నింగ్ అదే మళ్ళీ తర్వాత సెకండ్ హాఫ్ అదే డాక్టర్ చూడాలి. దాని కారణంగా మొత్తం మార్నింగ్ ఏదైతే డాక్టర్కి చూశాడో పేషెంట్ చెప్పాడో తన సమస్యని మళ్ళీ మధ్యాహ్నం ఇంకో డాక్టర్ చూస్తే మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి, మళ్ళీ ఫ్రెండ్ వచ్చే మొదలు పెట్టాను చందంగా మొదలు పెట్టాల్సింది. అందుకని మనం 30-point యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి అవాళ ఇవన్నీ ఇట్లా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దాని కారణంగానే ఇవాళ ఈ ఐవీఆర్ఎస్ తీసుకోవడం వల్ల చాలా గణనీయమైన మార్పు కనిపిస్తుంది. కానీ 8 నుంచి 12% మార్పు అనేది అది చాలా గణనీయమే కాదు, ఇంకా చాలా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా 24 నుంచి 22% మనం వెనకబడి ఉన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. చాలా చోట్ల ఇప్పటికి కూడా ఇంకా వీల్ చైర్లు లేని చోట్ల చాలా చోట్ల నెగిటివ్ రిపోర్ట్స్ వస్తుంటాయి. వీల్ చైర్లు లేవు, స్ట్రెచ్చర్లు లేవు. మనం చాలా స్పష్టంగా చెప్పాం, మెసేజెస్ నుంచి తీసుకోవాలి. తర్వాత ఎంఎన్ఎంలు ఎక్కడున్నాయో సూపరింటెండెంట్ మీరు నిర్ణయం తీసుకొని సంబంధిత కలెక్టర్తో మాట్లాడి డిఎంఈతో మాట్లాడి మీరు నోటిఫికేషన్ ఇచ్చేసుకొని డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పడం జరిగింది. అయినా చాలా చోట్ల ఎఫ్ఎన్ఓ లేడు, పేషెంట్ మోసుకొని వెళ్తున్నారు. అది ఎప్పుడూ జరగచ్చు, స్టే ఇన్సిడెంట్స్ ఉండొచ్చు, కానీ అదే మీడియాలో ప్రధానంగా కనిపిస్తుంది. మీరు చేసిన 90% మంచి పనులు పక్కకు పోయి ఎక్కడో ఒక చిన్న ఇది ఒక ఎఫ్ఎన్ఓ లేదనో ఎంఎన్ఓ లేదనో లేకుంటే స్ట్రెచ్చర్ లేవో హాస్పిటల్లో ఉన్నాయి పక్కన పెట్టేసి ఉంటున్నారు. వీటిని పట్టించుకోకపోవడం వల్ల, శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల రోజు సూపరింటెండెంట్ వెళ్ళాలి, రౌండ్స్ తీసుకోవాలి, మార్నింగ్ ఓపీ చూడాలి, మధ్యాహ్నం ఓపీ టైంలో చూడాలి. ఈ మధ్యలో కోఆర్డినేషన్ అడ్మినిస్ట్రేటర్లకి సూపరింటెండెంట్లకి కోఆర్డినేషన్ ఉండాలా. ఈ శానిటేషను సెక్యూరిటీ ఈ విషయాలు మాత్రం ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటర్ పని. ఈ కోఆర్డినేషన్ లేకుండా సూపరింటెండెంట్తో కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల చాలా జీజీహెచ్లలో ప్రధానంగా కొన్ని నేను రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ ఉంటే అనంతపురం జిల్లా నుంచి వస్తాను కాబట్టి అనంతపురంలో రోజు ఏదో ఒక నెగిటివ్ రిపోర్ట్ వస్తూ ఉంటుంది ఈ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల. అదే ఒక చోట 108 ఎప్పుడో తీసుకొచ్చి పెట్టేసారు, వదిలేశారు, లేదా ఇంకోటి వాడేశారు, లేదా ఎక్విప్మెంట్ పనిచేయట్లేదు, లేదా ఏసీ చెడిపోయింది 3 రోజుల నుంచి రిపేర్ చేయలేదు. వీటికి అన్నిటికీ కూడా మనం సొల్యూషన్ చూసాం. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ పెద్దగా లేని వాటిని వెంటనే అక్కడక్కడ నిర్ణయాలు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం అవుతుందో నాకు అర్థం కాదు. ఒకవేళ సూపరింటెండెంటో అడ్మినిస్ట్రేటరో రౌండ్స్ ప్రతిరోజు వెళ్ళకపోతే, ఆ పేషెంట్స్తో ఇంటరాక్ట్ కాకపోతే వాళ్ళు ఇబ్బందులు ఏముందో తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఈ విషయంలో మరింత ప్రోయాక్టివ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సూపరింటెండెంట్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ మధ్య కోఆర్డినేషన్ ఎప్పుడు ఉండాలా, రోజువారీ సమస్యలు ఏం చూడాలి, ఏదైనా మీడియాలో నెగిటివ్ వస్తే వెంటనే వాటిని కరెక్ట్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. తర్వాత రెగ్యులర్ పేషెంట్ ఇంటరాక్షన్ కారణంగా వాళ్ళలో ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. క్షేత్రస్థాయిలో మనం ఉంటే ఆ ఇబ్బందుల్ని గుర్తిస్తే వాటిని సరిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా సూపరింటెండెంట్ అంతా మీరు చాలా మంచి పని చేస్తున్నారు. మరింత ప్రోయాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఎందుకంటే యువర్ లీడర్ యువర్ సెల్ఫ్,
మీరు ఇంత నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు మీ దీంట్లో ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఎస్ నా జీజీహెచ్లో నేను సూపరింటెండెంట్గా నన్ను నమ్మి ప్రభుత్వం బాధ్యత అప్పగించింది, నేను ఊరికి కేవలం ఇది ఉద్యోగం మాత్రమే కాకుండా దీనికి కాస్త సేవాభావాన్ని మానవతావాదాన్ని అద్ది ఈ జీజీహెచ్లో మార్పు తీసుకురాగలి అనే భావంతో పనిచేయాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రిన్సిపాల్ల విషయంలో కూడా ప్రిన్సిపాల్ దీంట్లో కూడా మనం ఈ అటెండెన్స్ విషయంలో డాక్టర్లు కూడా మిగతా అందరూ కూడా అటెండెన్స్ విషయంలో కూడా జాగ్రత్త ఉండాలా, ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ని ఫాలో కావాల్సింది. ఈ స్టూడెంట్స్ అటెండెన్స్ విషయంలో కూడా మరింత కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదో చల్తీ కా నామ్ గాడి లాగా మనం ఏదో రొటీన్గా చేస్తున్నాం అనే భావన కాకుండా ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ప్రిన్సిపాల్స్ అందరూ కూడా. మన ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ, గెస్ట్ ఫ్యాకల్టీ నుంచి మన కాలేజ్ నుంచి మాత్రమేనా, బయట నుంచి తీసుకురాలేమా, లేదా బయట కొంతమంది టైం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బయట నుంచి తీసుకురావడానికి అవకాశం ఉందా? మరి ఒకసారి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో కానీ లేదా డిఎంఈతో మాట్లాడి ఈ గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మరింత కాస్త ఇంప్రూవ్మెంట్ స్టూడెంట్స్లో రొటీన్గా కాకుండా కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయగలమా? మనం ఇవాళ 25 లక్షలు మనకు R&D కోచింగ్ ఇచ్చారు, తర్వాత ఈ 10 లక్షల రూపాయలు స్పోర్ట్స్ గురించి 10 లక్షలు ఇస్తున్నామని, తర్వాత 10 లక్షలు అల్యూమినై దీని గురించి. ఎందుకు అల్యూమినై? మనం చాలా కాలేజీలని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశంలోనే మనం ప్రత్యేకంగా ఏ కాలేజ్ గురించి అన్నా మాట్లాడుకోవాలి అనుకుంటే గుంటూరు జీజీహెచ్, గుంటూరు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడే వాళ్ళ అల్యూమినై వాళ్ళు వచ్చి 100 కోట్లకు పైగా ఇవాళ ఎంసీహెచ్ బ్లాక్ కోసం ఖర్చు పెడుతున్నారంటే, అదేవిధంగా కాకినాడలో కూడా చేస్తున్నారంటే, మరి ఓల్డ్ టీచింగ్ హాస్పిటల్స్ 11 టీచింగ్ హాస్పిటల్స్ ఏమున్నాయో వాళ్ళలో కూడా అల్యూమినై ఉన్నారు, వాళ్ళలో కూడా పెద్ద స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో కూడా బయట దేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో కూడా ఆర్థికంగా బాగుపడిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని మనం ఎందుకు మోటివేట్ చేయగలుగుతున్నాం? ఈ విషయంలో ప్రిన్సిపాల్ కాస్త ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మీరు కాస్త మోటివేట్ చేయగలిగి అల్యూమినియం మీట్లు పెట్టేసి, అల్యూమినియం మీట్ల తర్వాత వాళ్ళని కాస్త మోటివేట్ చేసి, అవసరమైతే ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడించి, సెక్రటరీ లెవెల్లో మాట్లాడించి, ఇంకా అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా మనం మాట్లాడించడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మోటివేషన్ వచ్చేలాగానే మనం చదివిన కాలేజీకి, ఈ కాలేజీ నుంచి మనం డాక్టర్లు అయిన తర్వాత ఆర్థికంగా ఈ స్థితికి వచ్చాం, తర్వాత ఈ గివ్ బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్తో ఈ కాలేజీకి మనం ఏమైనా చేయగలము అనే భావన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మోటివేట్ చేయాలి. అయితే మేము అమెరికాకి వెళ్ళాం, మాణిక్యరావు గారు కూడా ఉన్నారు. అమెరికాకి వెళ్ళినప్పుడు ఆర్ఎం ఖానా, ఎస్ఎం ఖానా, తర్వాత జిమ్ ఖానా, ముగ్గురు 1500 మంది ఆ రోజు మెడికల్ డాక్టర్స్ అక్కడ ఉన్నారు. 1500 మంది ఉన్నారు. మిగతా కాలేజీ వాళ్ళు కూడా కర్నూలు వాళ్ళు లేరా? తిరుపతి ఓల్డ్ టీచింగ్ హాస్పిటల్, తిరుపతి వాళ్ళ గురించి ఆలోచించండి. లేదా కాకినాడ ఎలాగో చేస్తున్నారు. జీజీహెచ్లో ఒక సెంటర్ని బ్లాక్ ఇచ్చారు, కానీ అది సరిపోదు. ఇంకా ఇక్కడ కూడా మన 50 years చరిత్ర ఉంది మన సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి. దాంట్లో చిన్న ఇష్యూస్ కూడా మనం గవర్నమెంట్ పరిమితులు ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి చేయాల్సింది గవర్నమెంట్ ప్రతిదీ చేస్తుంది. కానీ అల్యూమినై ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాని మీద కాస్త ప్రిన్సిపాల్ దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఆలోచించి అల్యూమినై మీట్లు పెట్టడం, తద్వారా వాళ్ళని మోటివేట్ చేయడం, ముందు ఆ డేటా తీసుకోవడం, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఒక ఈమెయిల్స్ పంపడం, వాళ్ళ ముందు ఒక ఇంటరాక్షన్ డెవలప్ చేసుకోవడం, తర్వాత ఈ సందర్భంగా వాళ్ళు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు వాళ్ళ హాస్పిటల్కి ఆహ్వానించిన తర్వాత స్టూడెంట్స్తో ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఏర్పాటు చేయడం, ఇటువంటి ప్రొయాక్టివ్నెస్ కూడా నేను ప్రిన్సిపాల్స్ నుంచి భావిస్తున్నాను. అదేవిధంగా రీసెర్చ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. నేను 30 పాయింట్ యాక్షన్ ప్లాన్లో చాలా స్పష్టంగా చెప్పాను. ప్రతి హాస్పిటల్స్లో ఇంప్రూవ్మెంట్స్ ఉండాలా, ప్రతి కాలేజీలో ఈ ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి అని మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ మనం ఎంతమంది ప్రొఫెసర్లు ఇవాళ పేపర్స్ పబ్లిష్ చేస్తున్నారు. మనం చాలాసార్లు అనుకున్నాం, ఈ 19 months అయింది మన ప్రభుత్వంలోకి వచ్చిన. ఫస్ట్ 3 months నుంచి మొదలుపెట్టాం మనం ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి ప్రయత్నం చేయాలి అని. మనం ఎక్కడ దానికి తగినట్టుగా ఇవాళ ప్రైమరీ హెల్త్లో, సెకండరీ హెల్త్లో కూడా ఎన్పిఎస్ సర్టిఫికేషన్ వస్తుంటే 1500 ఇన్స్టిట్యూషన్స్కి వచ్చాయి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఇంత ప్రెస్టీజియస్, ఇంత చరిత్ర కలిగిన కేజీహెచ్లు కానీ, లేకపోతే కర్నూలు మెడికల్ కాలేజ్ కానీ ఎటువంటి డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసింది ఇవాళ ఇటువంటి కాలేజెస్ చేశాయి. ఈ కాలేజీలో మనం ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్లో ఎక్కడున్నాం? ఆ వైపు దృష్టి పెడుతున్నామా? ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నామా? లేదా సీనియర్ డాక్టర్లు దీని మీద దృష్టి పెట్టామా? సీనియర్ ఫ్యాకల్టీ ఆలోచిస్తున్నామా? ఎందుకు అటువైపు మనం వెళ్ళాలని ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఇక్కడికి ఆగిపోదామని చూస్తున్నాం? మనం చదివిన కాలేజో, మనం పనిచేసిన కాలేజో, మనం పనిచేసిన దీన్ని మరికాంత దేశంలో ఒక ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లడం కోసం మనం ఎందుకు ప్రయత్నం చేయలేదు అనే విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు నాకు ప్రధానంగా కనిపిస్తున్నది ఏంటంటే అన్ఆథరైజ్డ్ అబ్సెంటీజం.
నేను వచ్చిన కొత్తల్లో చూస్తుంటే ఒక్కొక్క డాక్టర్ 3 సంవత్సరాల నుంచి రాలేదు, 4 సంవత్సరాల నుంచి రాలేదు, జీజీహెచ్లు కానీ సెకండరీ హెల్త్లు కానీ ఇదే పరిస్థితి ఉండేది. ఎందుకంటే సరైన సిస్టమ్ లేదు. దాని తర్వాత 1 ఇయర్ హాస్పిటల్ లేకపోతే డ్యూటీకి రాకపోతే అనాస్థెసిస్ట్ ఆబ్సెంట్ ఉంటే టర్మినేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకు డిఎంఈ గతంలో పట్టించుకునే వాళ్ళు కూడా నాకు అర్థం కాదు. ఇవాళ కూడా మనం మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంతమంది పోలేదు, వెంటనే అందరికీ నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది, ఎక్స్ప్లెనేషన్ అడిగాం, తర్వాత నోటీస్ ఇచ్చాం, షోకాజ్ ఇచ్చాం. ఇంకా ఎక్కువ దూరం వెళ్ళాల్సి వస్తే టర్మినేషన్ కూడా సిద్ధపడతాం. ఎందుకంటే ప్రభుత్వం వీఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. ఆల్ వెన్ ఐ సే వి ఆల్ ఆఫ్ అస్, గవర్నమెంట్లో మేము కానీ ఉద్యోగంలో ఉంటున్న మీరు కానీ వీఆర్ ఆల్ అకౌంటబుల్ టు ద పబ్లిక్ సర్వీసెస్ అందించడం కోసం మాకైనా మ్యాండేట్ ఇచ్చారు, మీకైనా ఉద్యోగం వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనాథరైజ్డ్ అబ్సెంటిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. అదేవిధంగా మీరు మంచి పని చేస్తున్నారు, ప్రతికూలతల మధ్య పనిచేస్తున్నారు, అలానే ఉదాసీనంగా ఉంటాం. కొంతమంది ఒకరిద్దరు డాక్టర్ల కారణంగా, ఉదాసీనత కారణంగా అటువంటి చర్యలు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. గతంలో రాగా అనాథరైజ్డ్ అబ్సెంటిజం ఏముంది, రాకపోయినా వచ్చినా పట్టించుకోదు ప్రభుత్వం, ఇంతమంది కొన్ని వందల మందిలో ఉన్నారు ఆ రకంగా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అనాథరైజ్డ్ అబ్సెంటిజం ఉంటే ఉపేక్షించే పరిస్థితే లేదు. నోటీస్ ఇవ్వడం జరుగుతుంది, ఈఎల్ కట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ అవసరం అనుకుంటే టర్మినేషన్ చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడదు. అటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి. కొంతమంది, నేను అని చెప్పను, ఎవరో 3-4%, 2% చేసిన పనికి నేను 98%కి ఆపాదించడం లేదు, కానీ ఆ 2% మాత్రం ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల చూస్తున్నాయి, ఇవాళ తగ్గిపోయింది. మనం మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ మనం చేస్తే కొన్ని రోజులు ఇలాగే చేశారు, నోటీసులు పంపిస్తే కానీ చేయలేని పరిస్థితి. డిఎంఈ ఈ విషయంలో కూడా చాలా గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. సెక్రటరీ గారికి చెప్తున్నాను నేను, సెక్రటరీ గారు కూడా ఈ అనాథరైజ్డ్ అబ్సెంటిజాన్ని అది ఏ లెవెల్లో ఉన్నా కూడా, వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు అనే విషయం తెలియజేసుకుంటూ, మనం నేను ఇవాళ కొత్త నేను R&D గురించి మాట్లాడాను. కొత్త మనం ఏదో రొటీన్గా వస్తే పేషెంట్ను చూడడం మాత్రమే మన పని కాదు. ఒక డాక్టర్లుగా మరింత ప్రొయాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎన్సిడీస్ ఆర్ పోజింగ్ ఏ బిగ్గెస్ట్ ఛాలెంజ్. మనకు తెలుసు, ఎన్సిడీస్ ఒకప్పుడు ఏదో మనం కమ్యూనికేబుల్ డిసీజ్ గురించి భయపడుతుంటే ఇవాళ ఎన్సిడీస్ గురించి భయపడాల్సిన, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, సిబిడీస్ కానీ, సికేడీస్ కానీ, సిఓపిడీస్ కానీ, క్యాన్సర్ ఫర్ దట్ మ్యాటర్. ఎవ్రీ ఇయర్ మనకు ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారం 75,000 న్యూ క్యాన్సర్ కేసెస్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అలోన్. 60% ఆఫ్ దోస్ పేషెంట్స్ ఆర్ సకమింగ్ టు ది క్యాన్సర్. సో మనం వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేయలేమా? ఇవాళ ఫ్రీ స్క్రీనింగ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఫ్రీ స్క్రీనింగ్ చేస్తున్నాం. ఓరల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి. వచ్చిన తర్వాత మన పిఓయూస్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి టీచింగ్ హాస్పిటల్స్లో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఇన్నాళ్ళు వాటి మీద దృష్టి పెట్టలేదు, కానీ మనం వచ్చిన తర్వాత దృష్టి పెడుతున్నాం. ఇవాళ కర్నూలులో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని మొదలు పెట్టేసుకున్నాం. తర్వాత కడపలో కూడా కర్నూలులో కాంప్రహెన్సివ్ స్టేట్ క్యాన్సర్ సెంటర్ని మొదలు పెట్టాం. విశాఖపట్నంలో రేడియాలజికల్ ఆంకాలజీ యూనిట్ తయారు చేసుకున్నాం. కడపలో కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని మొదలు పెడుతున్నాం. రాబోయే రోజుల్లో కాకినాడ, అనంతపూర్లో కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే క్యాన్సర్ కారణంగా ప్రజలు ముందు ఒకటి అవగాహన కల్పించాలా, అవగాహన కల్పించిన తర్వాత నివారణ చర్యలు తీసుకోవాలా. దాని కారణంగా ప్రాణాలు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వైద్య రంగంలో పనిచేస్తున్న మన అందరిది అనే విషయాన్ని చేస్తూనే, రెండో వైపు చాలా కేసులు వస్తున్నాయి. ఇవాళ మనం కూడా సర్వే చేస్తుంటే డిమెన్షియా కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో గెరియాట్రిక్ ఇష్యూస్ వస్తున్నాయి. అది కాకుండా ఈ రేర్ డిసీజెస్, మస్కులర్ డిస్ట్రఫీ విషయాల్లో కూడా మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. చాలామంది అనుభవం కలిగిన డాక్టర్లు ఉన్నారు, విశేష అనుభవం కలిగిన డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు మరి కొత్తగా ప్రొయాక్టివ్గా ఉంటూ ప్రభుత్వానికి ఇటువంటి వాటి మీద ఎందుకు సలహాలు మనం ఇవ్వట్లేదు, మనం ఆలోచించుకోవాలి. ప్రతిదానికి మనం బయట నుంచి ఎక్స్పర్టైజులు తీసుకురావాల్సిన అవసరం మన దగ్గర లేరా? డాక్టర్లు, అనుభవం కలిగిన డాక్టర్లు లేరా? అంత ఇంటెలెక్ట్ ఉన్న డాక్టర్లు లేరా? ఉన్నారు. ఏది తగ్గిందంటే కాస్త మోటివేషన్, కొద్దిగా మోటివేషన్ తగ్గిందని నాకు అనిపిస్తుంది. నేను ఈ ప్రభుత్వం వైపు నుంచి చెప్తున్నా, ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఆయన ఎంత ప్రొయాక్టివ్గా ఉంటారో, కొత్తదనం వైపు ఏ రకంగా తీసుకెళ్తున్నారో మనకు తెలుసు. అందుకని ఇటువంటి వాటి మీద మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన కూడా నేను మీ అందరినీ విన్నవిస్తున్నా. ముఖ్యమంత్రి గారు మరి కాస్త ముందు మనం వచ్చిన హాస్పిటల్కి వచ్చిన మనం ఏదో రియాక్టివ్ ట్రీట్మెంట్ ఫస్ట్ అప్రోచ్లో మనం ఆలోచిస్తున్నాం. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, వెల్నెస్ వైపు ముఖ్యమంత్రికి ఆలోచిస్తున్నారు. ఆయన స్పీడ్కి అనుగుణంగా మనం కూడా అందుకొని నడవాల్సిన
అవసరం ఉంది. అందుకని వీటి మీద కొత్తగా ఆలోచన చేయాలి. ఇవాళ సంజీవని పేరుతో ఒక పర్సనలైజ్డ్ హెల్త్ కేర్, ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ చేసి వాళ్ళకి ఏ దీంట్లో ఉన్నాయి, ఏ ఎన్సీడీలో దీంట్లో ఉన్నారు, దానికి అనుగుణంగా వారికి వైద్యం అందించి వాళ్ళ లైఫ్ స్టైల్స్ మార్చి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించి రాబోయే రోజుల్లో ఈ ప్రివెంటివ్ మెజర్స్ వెల్నెస్ అప్రోచ్ వైపు మనం వెళ్తున్నాం. అది ముఖ్యమంత్రి గారి ఏ ఆలోచన ఉందో దానికి అనుగుణంగా కూడా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. నేనైనా మీరైనా ఈ వైద్య రంగంలో, ఎందుకంటే మిగతా మంత్రిత్వ శాఖలకి మనకి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉంటున్న 5,30,00,000 మంది ప్రతి ఒక్కరికి సంబంధించిన డిపార్ట్మెంట్ మంది, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి రేపు ఎల్లుండో కన్ను మూస్తారనుకున్న వారి దగ్గర దాకా ప్రతి ఒక్కరికి సంబంధించిన శాఖతో మనం డీల్ చేస్తున్నాం. ఇంత ఎమర్జెన్సీ సర్వీసెస్లో మనం ఉన్నప్పుడు దానికి తగినట్టుగా కూడా మన ఇది ఉండాలి, ఉద్యోగ ధర్మం నిర్వహణ ఉండాలనే మిమ్మల్ని తెలియజేస్తూ, ఇవాళ ఇదే కాకుండా చాలా చోట్ల మనం స్టూడెంట్స్ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం. నేను చూస్తుంటాను చాలా మెడికల్ కాలేజ్ నుంచి వస్తున్న వాళ్ళు డిఆర్పి అంటూనే రికమెండేషన్తో చేస్తారు. డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ 3 నెలలు కావాల్సిన అంటే 3 నెలలు వాళ్ళ సొంత ఊర్లోనే అడుగుతారు. నాకు ఒక ప్రబుద్ధుడైతే ఒక మెయిల్ పంపించాడు, సార్ ఐ బీన్ అవే ఫ్రమ్ మై హౌస్ ఫర్ ఆల్మోస్ట్ 3 years and I want to do holiday with my family, so why don't you post me in my hometown area hospital పంపించాడు. నేను ఐ వాస్ షాక్డ్. ఇదేంద్ర బాబు, ఈ డిఆర్పి అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ వాళ్ళ కరికులం ఎడ్యుకేషన్ అని నేను అనుకున్నా. 3 నెలలు నేను హాలిడే చేయాలి సార్ అని చెప్పి, సరే వాళ్ళ గురించి నేను పోదలుచుకోవాలి. ఇప్పుడు కూడా మనం ఇవాళ కొత్తగా రాష్ట్రంలో ఎప్పుడు చేయని విధంగా ఎస్ఆర్షిప్ని టీచింగ్ హాస్పిటల్స్లో సెకండరీ హెల్త్ కూడా పెడుతున్నాం. చాలా రికమెండేషన్స్ వస్తున్నాయి, కానీ ఎక్కడ కూడా మేము దానికి మంచి కావట్లా. ఎటువైపు మంత్రుల దగ్గర నుంచి వచ్చినా, ఎవరి దగ్గర నుంచి వచ్చినా అర్థమయ్యేలాగా చెప్తున్నాం. బాబు వాళ్ళ కోసమే చేస్తున్నాం. 6 months సెకండరీ హాస్పిటల్లో చేయాలి, అక్కడ హెల్త్ సర్వీసెస్ అఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళాలా, తర్వాత 6 months టీచింగ్ హాస్పిటల్లో వెళ్ళాలా, ఈ రకంగా వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నం చేసే క్రమంలో భాగంగా మేము చేశాం. కాబట్టి పిల్లలు తెలియక వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడుగుతుంటే మా ఊళ్ళోనే మా ఇంటి దగ్గరే ఉంచితే ఎఫ్ఆర్ఎస్ మ్యానిపులేట్ చేసుకోవచ్చు, హాస్పిటల్కి వెళ్ళకుండా మ్యానిపులేట్ చేసుకోవచ్చు, సెకండరీ హెల్త్కు ఏరియా హాస్పిటల్కి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళకుండా మ్యానిపులేట్ చేసుకోవచ్చు అనే భావంతో ఉన్నారు. అది పిల్లలకు మంచిది కాదు. మీకు తెలియక మీ దగ్గర రికమెండేషన్ వచ్చారు కాబట్టి మీరు చెప్తున్నారు, కానీ అది సరైన ఇది కాదు అనే విషయం అర్థమయ్యేలాగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలామంది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఈ రికమెండ్ చేస్తున్నారో వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, నిజమే కదా, వాళ్ళకు కూడా మోటివేషన్ ఉండాలి కదా. ఇవన్నీ తెలియకపోతే సెకండరీ హాస్పిటల్స్కి వెళ్ళి ఆ పేషెంట్స్ ఇబ్బందులు తెలియకపోతే, అక్కడ ఉంటున్న షార్టేజెస్ తెలియకపోతే, రేపు వాళ్ళు ఒక బాధ్యతాయుతమైన డాక్టర్లుగా ఏ సెక్టర్ కన్నా వెళ్ళండి, ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళండి, పబ్లిక్ సెక్టర్కి వెళ్ళనివ్వండి, కానీ ఒక బాధ్యతాయుతమైన డాక్టర్గా ఎలా ఎదగలరు అనే విషయాన్ని అర్థమయ్యే విధంగా చేస్తున్నాం. దీన్ని మనం మన కాలేజీలో స్టూడెంట్స్గా ఉన్నప్పటి నుంచి నేను ప్రిన్సిపాల్ని కోరుతున్నది ఏంటంటే దీన్ని మనం ఇంకల్కేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ భావనని పిల్లల్లో మనం దీంట్లో ఇంకల్కేట్ చేయాల్సిన భావన ప్రధానంగా ఉంది. మీకు తెలుసు, మనం Rajchandra garu. No, please. I don't understand your predicament. Honorable CM was here till now. Just left. భావన కల్పించాను. అదే సమయంలో ఇవాళ నేను ఎవరికో విమర్శలకు వాటికి సమాధానం చెప్పదలుచుకోలే, కానీ మనం ఒకసారి ఆలోచిస్తే ఇవాళకి కూడా మనకి ఎంతో చరిత్ర కలిగిన టీచింగ్ హాస్పిటల్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిల్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు సరిగా లేవు. చాలా చోట్ల క్యాత్ ల్యాబ్ లేని విషయాలు ఉన్నాయి. వాటిని స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఏది అనంతపూర్లో మీరు వెళ్తే ఒక ఎంసీహెచ్ బ్లాక్ కొత్తగా కట్టాలా, ఎంసీహెచ్ బ్లాక్ కట్టాలా అంటే దానికి రిసోర్సెస్ కావాలా, ప్రభుత్వం ప్రయారిటీ ఇప్పుడు ఎంసీహెచ్ బ్లాక్ కట్టాలా, అదేవిధంగా అక్కడ సర్జికల్ బ్లాక్ కట్టాలా, పునాదుల స్థాయిలో ఆగిపోయింది, దాన్ని మొదలు పెట్టాలా, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఇంకా చాలా షార్టేజెస్ ఉన్నాయి, వాటిని పూర్తి చేయాల్సి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉంటున్న మనం ఫంక్షనల్ బెడ్స్, శాంక్షన్ బెడ్స్ కన్నా ఫంక్షనల్ బెడ్స్ ఎక్కువ ఉన్నాయి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, దానికి కావాల్సిన హెచ్ఆర్ కావాలా. కాకినాడ ప్రిన్సిపాల్ ఐ డోంట్ నో, దే ఆర్ లివింగ్ విత్ ఎ టైమ్ బాంబ్. కాకినాడ ప్రిన్సిపల్ అండ్ సూపరింటెండెంట్ ఆర్ లివింగ్ విత్ ఎ టైమ్ బాంబ్. The building is such a dilapidated state, you never know what will happen. అటువంటి పరిస్థితుల్లో దానికి కొత్తగా మనం 500 కోట్లు 600 కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉంది. అల్యూమిని అడుగుతున్నాం, వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రయారిటీస్ చాలా ఉన్నాయి. ఇంకా ఉన్న ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్తో స్ట్రెంథెన్ చేయాల్సిన ఓల్డ్ టీచింగ్ హాస్పిటల్స్ 11 ఏమి ఉన్నాయో, మీ ఏ టీచింగ్ హాస్పిటల్ చూసినా మీ అందరికి ప్రిన్సిపాల్కి సూపరింటెండెంట్లకు తెలుసు ఏమేమి షార్టేజెస్ ఉన్నాయి, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్టేజెస్ ఉన్నాయి, ఎంత హెచ్ఆర్ షార్టేజ్ ఉందో మీకు తెలుసు. అలానే కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తున్నాం. వీటిని అన్నింటినీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్లు అన్నింటినీ చేసుకుంటూ వచ్చాం. కొన్ని వాటిని మనం ఆడిట్ చేసాం. డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్
డయాగ్నోస్టిక్ ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పారు, డయాగ్నోస్టిక్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. మీరు ప్రతిరోజు చూడాలా, క్యాలిబ్రేషన్ జరుగుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది, ఎక్కువ ప్రాబ్లం ఉందా చూడాలా, ఉంటే వెంటనే ఆ ఏజెన్సీ ఎవరైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని అలర్ట్ చేయాల్సి ఉంది. ఈ విషయంలో కొత్తగా ఎక్విప్మెంట్ కావాలంటే కూడా తీసుకురాగలిగాం మనం. ఇవాళ మనం కర్నూలుని చెప్పాను, నేను స్టేట్ క్యాన్సర్ సెంటర్గా డెవలప్ చేశాం, గుంటూరుని L1 క్యాన్సర్ సెంటర్గా చేశాం, రీనాగ్రేషన్ కూడా పెట్టాం, తర్వాత విజయవాడ కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఉన్న వాటిని స్ట్రెంథన్ చేయడానికి కోసమే మనకు దాదాపు 5,000 నుంచి 6,000 కోట్ల అవసరం ఇవాళ ఉంది. ఇవి కాకుండా కొత్తగా వచ్చిన 6 మెడికల్ కాలేజ్ చూస్తే మీరు అందరూ తెలుసు, రాజమండ్రి మన పబ్లిక్కి తెలియదు ఈ విషయాలు, కానీ రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ వచ్చింది. 2 years సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేశారు. తర్వాత నెక్స్ట్ 5 years స్టూడెంట్స్ చదువుకోవాల్సి ఉంది, తర్వాత పీజీ సీట్ కూడా రావాల్సి ఉంది. దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ క్రియేట్ చేయాలి. ఇంకా మీరు రాజమండ్రి చోట అయితే కొత్త హాస్పిటల్కి ఇంకా పునాది కూడా వేయాలి. కొత్త టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే 6 ఉన్నాయో హాస్పిటల్ కన్స్ట్రక్షనే లేదు, కొత్తగా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయాలి. ప్రజలకి ఇవి తెలియదు, వీటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టుంది. కాబట్టి మీరు ఎక్కడికక్కడ ఉంటూ ప్రొయాక్టివ్గా ఉంటూ ఎక్కడెక్కడ షార్టేజెస్ ఉంటున్నాయి వాటిని ఐడెంటిఫై చేస్తూ పై వాటికి ఎస్కలేట్ చేస్తూ ఉంటే వాటిని మనం కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. విమ్స్ ఉంది, విమ్స్ని మనం ఏదో ఈ ఒక నిమ్స్ లాగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తయారు చేయాలని దీంట్లో ఉంటున్నాం. ఈ విమ్స్ని ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలంటే మినిమం మనం ఈ రిక్వైర్ 1,000 crores మినిమం. నేను మాట్లాడుతున్నాను, ఇవన్నీ ఉన్నాయి. పబ్లిక్ తెలియక ఎవరో కొంతమంది పొలిటీషియన్స్ ఏముంది 500 కోట్లు ఖర్చు పెట్టలేరా, 6,000 కోట్లు ఖర్చు పెట్టారా, మెడికల్ కాలేజ్ చేయలేరా, 5 సంవత్సరాలు మీరు ఏమీ చేయకుండా పునాదుల స్థానంలో వదిలేసి వెళ్ళిపోయి ఇవాళ ప్రభుత్వం వస్తానే మీరు ఖర్చు పెట్టారంటే గవర్నమెంట్ ప్రయారిటీస్ చాలా ఉన్నాయి. ఉన్న వాటిని ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ని స్ట్రెంథన్ చేయాల్సి ఉంది. కొత్త కేసెస్ వస్తున్నాయి, సీకేడీల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంది, సిబిడీల మీద దృష్టి పెట్టాల్సి ఉంది, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద దృష్టి పెట్టాల్సి ఉంది. యావరేజ్గా 75,000 కేసెస్ వస్తున్న క్యాన్సర్ కేసెస్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వానికి ప్రయారిటీస్ ఉన్నాయి. ఆ ప్రయారిటీకి అనుగుణంగా మనం చేస్తా పని పోతాం. దాంట్లో వీటిలో ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేయాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా సూపరింటెండెంట్ది, ప్రిన్సిపాల్ది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఆంధ్రప్రదేశ్లో మనం నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను ఎంత ఫాస్ట్గా ఉంటున్నారు, మనం ఎంత వెనుకబడి ఉన్నామని. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను నేను. ఇవాళ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం 2047 మన ప్రధానమంత్రి ఏమో వికసిత భారత్ నిర్మాణం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే మన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కి బై ద టైమ్ వి సెలబ్రేట్ సెంటనరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ వీ షుడ్ బి నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. సో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా బాధ్యతగా చూడండి ఏం చేశారు. ఒక హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. హెల్దీ ఎందుకంటే తెలుసు దెర్ ఇస్ అ డైరెక్ట్ అండ్ ఇంటెగ్రల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ హెల్త్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. అవి లేకుండా ఆరోగ్యం బాగలేకపోతే మనం ఈ స్వర్ణాంధ్ర నిర్మాణం కాదు, ఒక స్వర్ణ కుటుంబ నిర్మాణం కూడా కాదు. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత మంది. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం కావాలని మన లక్ష్యం ఉందంటే దాంట్లో ప్రధాన భూమిక బాధ్యత మనది అనే విషయాన్ని ప్రతి డాక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుని దానికి అనుగుణంగా ఏ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకునిందో ఆ ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే దాంట్లో మందే చాలా ప్రధాన భాగస్వామ్యమైన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ విధంగా మనల్ని మనం రీమోటివేట్ చేసుకుంటూ, రీడెడికేట్ చేసుకుంటూ, కొత్తదనంతో ఆలోచిస్తూ, ప్రొయాక్టివ్గా ఉంటూ పనిచేయాలని మొత్తంగా మనం అందరం కలిసి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వామ్యాలు కావాలి. మీ అందరి సహకారంతో చేసి చూపట్టగలమనే విశ్వాసంతో. అయితే మనం ఇప్పటిదాకా ఒకసారి ఆత్మావలోకనం చేసుకుని ఇంట్రాస్పెక్ట్ చేసుకుని 19 monthsలో మనం ఏం చేశాం, లేదా మనం సూపరింటెండెంట్గానో హాస్పిటల్ ప్రిన్సిపాల్గానో వచ్చిన తర్వాత, కాలేజ్ ప్రిన్సిపాల్గా వచ్చిన తర్వాత మనం ఏం చేశాం, ఏ రకమైన మార్పు తీసుకురాగలిగాం, ఒక్కసారి బేరీజ్ వేసుకొని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని దాని తర్వాత మనం ఏం చేయగలం, మనం ఇంకా చేయడానికి ఎంత స్కోప్ ఉంది, ఎక్కడ మన లిమిటేషన్స్ ఉన్నాయి, వీటిని ఒకసారి గుర్తు చేసుకుని ఆ దిశగా ముందుకెళ్తే ఖచ్చితంగా మనం కోరుకున్న మార్పు తీసుకురాగలం. మన ముఖ్యమంత్రి గారు మన అందరి ముందు ఉంచిన లక్ష్యాన్ని, స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని కూడా మనం చేరుకోగలం. అదేవిధంగా మన ముందరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ నిర్మాణం గురించి ఏం చెప్పారో, ఎందుకంటే మనం అందరం, మీరు డాక్టర్లు కావచ్చు కానీ యూఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. కాబట్టి ఆ దిశగా మనం అందరం మన బాధ్యత, మనకు ఎక్కువ బాధ్యత కూడా ఉంటే డాక్టర్లుగా మన బాధ్యత నిర్వహించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇవాళ మిమ్మల్ని కలిసిన సందర్భంగా 4 మాటలు చెప్పే అవకాశం కలిగించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూనే
తర్వాత ఇవాళ ఈ పూర్తి ఈ ఏదైనా అనుమానాలు ఉన్న ఆభా రిజిస్ట్రేషన్లో కానీ లేదా అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ విషయంలో కానీ లేదా ఓపీ సర్వీస్ మనం ఇంకా మరీ కాస్త మెరుగుపరచడానికి కానీ లేదా తక్కువ సమయంలో చేసే విధంగా కానీ లేక ఓపీలకి క్యూ లైన్ల విషయంలో కానీ లేదా ఫార్మసీ దగ్గర క్యూ లైన్ల విషయంలో కానీ లేదా సైనేజ్ బోర్డుల విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర ఇబ్బందులు ఉంటున్నప్పుడు ఈ మనం కావాల్సిన నర్సింగ్ పారామెడిక్ స్టాఫ్ను బయట నుంచి తీసుకొచ్చి ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే సిస్టమ్ని డెవలప్ చేసుకునే విషయం కానీ ముఖ్యంగా గ్రీనరీ హాస్పిటల్కి వస్తే ఒక ప్రశాంత వాతావరణంలో ఉన్నాము, ఒక గ్రీనరీ వచ్చి పేషెంట్ వచ్చిన తర్వాత ఆ భావనకు గురయ్యేలాగా ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా చివరిగా ఏంటంటే మన లక్ష్యం ఏంటంటే ఒక పేషెంట్ మన ఆసుపత్రికి వచ్చినప్పుడు వారిని నవ్వుతూ రిసీవ్ చేసుకోవాలి. పెద్ద పై స్థాయిలో డాక్టర్ కానీ కింద స్థాయిలో ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓలు కానీ నవ్వుతా రిసీవ్ చేసుకోవాలా. డాక్టర్ అయితే నవ్వుతూ వారి సమస్య వినాలా, నర్సింగ్ స్టాఫ్ అయినా నవ్వుతూ వారి సమస్య వినాలా, సమస్య వినంత ఓపిక్గా వినాలా. వాళ్ళు పేషెంట్కి తెలియదు, చెప్పలేకపోవచ్చు, మనకు డాక్టర్లకు తెలుసు, వాళ్ళు చెప్తున్నప్పుడే అర్థమైపోతుంది ఏంటని. కానీ వినాలి, ఒక నిమిషం వినగలిగితే ఆ పేషెంట్లో ఇది ఉంటుంది. చివరిగా పేషెంట్ వెళ్తున్నప్పుడు ఏ చిరునవ్వుతో మీరు పలకరించి ట్రీట్ చేశారో ఆ తర్వాత పేషెంట్ వెళ్ళేటప్పుడు అదే చిరునవ్వు ఆ పెదాల మీద కదులుతూ వెనక్కి వెళ్ళేలాగా మనం అందరం పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. ధన్యవాదాలు.